షీ హ్యాడ్ ఫీవర్ లైక్ ఆల్మోస్ట్ 1 month బ్యాక్. సో జనరల్గా ఫీవర్ అనేది స్టార్ట్ అయిన తర్వాత కొన్ని యాంటీబయాటిక్స్ అవి వాడిన తర్వాత తగ్గిపోవాలన్నమాట. వెరీ రేర్ కేసెస్లో ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అది వచ్చేసి నీ జాయింట్కి వచ్చేసింది అనమాట. అంటే మన బాడీలో ఉన్న ఫీవర్ ఇన్ఫెక్షన్ అనేది నీకు వచ్చింది. సో ఫీవర్ అనేది ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఫీవర్ రావచ్చు. ఫీవర్ కి చాలా కాజెస్ ఉంటాయి, బట్ వన్ ఆఫ్ ద కాజెస్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఫీవర్ రావచ్చు. ఆ ఇన్ఫెక్షన్ అనేది ఇప్పుడు నీ జాయింట్ కి స్ప్రెడ్ అయింది అనమాట. సో నీ జాయింట్ కి స్ప్రెడ్ అవ్వడం వల్ల నీ జాయింట్ వచ్చేసి మొత్తం మనకు అంటే బేసిక్గా మన టర్మినాలజీలో సెప్టిక్ ఆర్థరైటిస్ అంటాం. సో ఆ కండిషన్లో పేషెంట్ ఉండింది అండ్ ఆల్మోస్ట్ లైక్ 15 to 20 days షీ వాస్ జస్ట్ బెడ్ రిడన్. నీ కూడా ఫ్లెక్స్ చేయలేరు, జస్ట్ ఆల్మోస్ట్ ఒక 20 days వరకు బెడ్ మీదనే ఉన్నారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మొత్తం అంటే ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో అక్కడంతా స్వెల్లింగ్ అయ్యి తర్వాత వచ్చేసి మన టెంపరేచర్ వచ్చేసి రీజ్డ్ ఉండింది అనమాట. ఈ సెప్టిక్ ఆర్థరైటిస్ కండిషన్ ఎట్లా అంటే లైక్ విత్ ఇన్ 2 days మనం వచ్చేసి దీనికి సర్జరీ అనేది చేయాలి. 2 days లోపు సర్జరీ చేయకుంటే ఆ కార్టిలేజ్ ఉంటుంది కదా ఏదైతే నీ జాయింట్లో అది డ్యామేజ్ అయిపోతుంది అనమాట. సో ఇమీడియట్లీ వీ ఆపరేటెడ్ హర్ అండ్ విత్ ఇన్ 1 day విత్ ఇన్ 1 to 2 days షీ గెయిన్ దట్ 90-degree flexion. ఆల్మోస్ట్ అంటే ఈ 90 degreesలో కూర్చుంటున్నారు కదా పేషెంట్, ఇంతకుముందు అసలు కొంచెం అంటే లైక్ ఈవెన్ 10-degree flexion కూడా వచ్చేది కాదనమాట. సో జస్ట్ షీ కెన్ కీప్ ద లెగ్ స్ట్రైట్ అండ్ స్లీప్ అంతే. ఒక 20-25 days వరకు అలానే ఉండాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆఫ్టర్ వీ ఆపరేటెడ్ విత్ ఇన్ 2 days షీ గాట్ దిస్ 90-degree flexion అండ్ షీ ఈస్ వాకింగ్ ఆల్సో నౌ. ఓ సూపర్ సూపర్. వచ్చేటప్పుడు మీకు ఉన్న ప్రాబ్లం ఏంటి, ఏం తెలుసుకున్నారు, డాక్టర్ గారు ఎలా సజెస్ట్ చేశారు, ఈ హాస్పిటల్ని ఎందుకు తీసుకోగలిగారు? కాళ్ళు బాగా వాసిపోయింది మేడం. వాసిపోయి ఇక్కడ బాగా కందిపోయి నేను హాస్పిటల్లో చూపించినా తగ్గలేదు మేడం. ఇక్కడ వచ్చాక డాక్టర్ గారు చూసి ఒకరోజు ఇక్కడ సెట్ చేశారు. చూసిన తర్వాత ఈ బాగా చీమ పట్టింది, సర్జరీ చేయాలని చెప్పారు డాక్టర్. సర్జరీ చేశాక బాగుంది. హాస్పిటల్ ఎలా అనిపించింది? బాగుంది మేడం. బాగుందా? అసలు బాగా ట్రీట్మెంట్ బాగా చేస్తున్నారు మేడం. అసలు ఏ లోటు లేదు మేడం. అవునా? అసలుగా దేవులాగా అసలు ఈ హాస్పిటల్ నాకు దొరకటం చాలా అదృష్టం మేడం. సో ఇప్పుడైతే బాగుంది, అసలు బాగుంది, నడవగలుగుతున్నా. ఏదో ఒకసారి నడుద్దామా మరి?